చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో నాదర్గుల్ ప్రభుత్వ భూముల్లో పొంగులేటి ల్యాండ్ భారీ దందా ల్యాండ్ మైన్ అట. నిన్న ఎవరెవరు హరీష్ రావు గారు అండ్ సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదా, మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కదా, ఆమె గెలిచింది కదా మొన్న. సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే. వీళ్ళు ఇంతమంది అలా డీటెయిల్గా నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 7,000 కోట్ల కుంభకోణం అని హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. ఎవరు? ఆ రైతులందరినీ కూర్చోబెట్టి. మనం ఇప్పుడు ఎప్పుడు చేసినాం దీన్ని? 3-4 రోజుల కింద ఈ వార్తని మన తొలి వెలుగు లొకేషన్కి వెళ్ళి నాదర్గులు భూములు 373 ఎకరాలు ఏ రకంగా కబ్జా చేస్తున్నారని వివరించడం జరిగింది. మనం చేసిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి అంటే, మీరు ఆ వీడియో చూసే ఉంటారు. మేము చేసింది అక్కడికి వెళ్ళి మేము అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఇది పరిస్థితి. జాయింట్ డెవలప్మెంట్ బై మెయిల్ అండ్ శిల్పా ఇన్ఫ్రా. మెయిల్ ఏమో మెగాది, శిల్పా ఇన్ఫ్రా ఏమో శిల్పా మోహన్ రెడ్డి అన్నట్టు ఆయనది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూరు గ్రూప్. సో వీళ్ళందరూ కలిసి డెవలప్ చేసి, ఈ కోహినూరు గ్రూప్ ఎవరిది అంటే ఆయన ఎవరో కరీముద్దీనో కరీముల్లా ఇదినో ఏదో ఉన్నారు, అంజద్ ఖాద్రి ఏదో. ఆయన వెనకాల అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. లోకల్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు. కానీ వార్త బయటకు వచ్చిన తర్వాత మాట్లాడక తప్పదు కదా. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు బయటకు వచ్చినారు. మేము వెళ్ళొచ్చిన తర్వాత ఈ బోర్డుని కాస్త ఇట్లా చేసినారు. మరి దీన్ని ఎవరు పెయింట్ వేసిర్రు? అధికారులు వేసిరా? గవర్నమెంట్ వేసి? మరి ఎవరు క్లారిటీ ఇస్తలేరు? లోకల్గా ఉన్న రైతులు వేసిరా? ఇంత నీట్గా పెయింట్ వేసిరంటే రైతులు అయితే అక్కడికి వెళ్ళడానికి లేదు. మా భూమి ఇందులో ఉందని, మా బోర్లు ఇందులో ఉన్నాయని పోతే దాడి చేసి కేసులు పెడుతున్నారు. పోలీసులు అయితే టక్మని వచ్చి దిగిపోతున్నారు అక్కడ. మరి ఎవరిది ఇందులో పాత్ర? మెయిన్ పాత్రదారులు ఎవరు? నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎంఆర్ఓ 2022లో బాలాపూర్ ఎంఆర్ఓ ఆర్డీఓకి ఇచ్చిన లెటర్ ఇది. ఇందులో చాలా క్లియర్గా ఈ పట్టాలుగా సేల్ డీడ్లుగా ఎప్పుడు మారినాయి? 2006లో ఫేక్ జీపీఎల్ చేసుకొని 2016లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 3 కంపెనీల మీదకి, ఎవరిది కంపెనీలు? గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఇందులోకి ఎంటర్ అయ్యి పీవీఆర్ మూర్తి అనే ఆ కంపెనీ డైరెక్టర్గా ఒక 3 కంపెనీలను పెట్టి 2016లో కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వ్యవహారం ఇది. 50 ఎకరాలు 1/9/2014 రోజున 1/9/2014 రోజున ఈ 150 ఎకరాల భూమిని సేల్ డీడ్ల కింద మార్చిపడేసినారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు ఇది పొంగులేటి ఉన్నాడు, దీని వెనకాలని 100% పొంగులేటి ఉన్నాడు, 100% రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నది. యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు ఎట్లున్నారో ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు. పొంగులేటి ఏడున్నాడండి 2016లో, సారీ 2018 తర్వాత 2023 జూలై దాకా ఏడున్నాడు? టీఆర్ఎస్లో ఉన్నాడు కదా. మీరు అంటున్న రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైతే ఉందో, గతంలో అదే కంపెనీకి ఈ బ్లూ షీట్లు నాటిన దాంట్లో అదే కంపెనీకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షారెడ్డి డైరెక్టర్గా ఉన్నాడు. దాని తర్వాత బయటకు వచ్చిందని చెప్తున్నారు. కానీ అప్పుడు డైరెక్టర్గా ఉన్నప్పుడే వ్యవహారం జరిగింది. అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్లో ఉన్నాడు. ఈ 3 కంపెనీలకి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పీవీఆర్ మూర్తి అనే వ్యక్తి డైరెక్టర్గా ఉన్న 3 కంపెనీలకి ఎట్లా భూమి 150 ఎకరాలు బదలాయించబడ్డది? ఎవరి హయాంలో? బీఆర్ఎస్ హయాంలో. బీఆర్ఎస్ హయాంలో పని జరిగింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. ఏ హయాంలో? కాంగ్రెస్ హయాంలో. ఇందులో బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, మాట్లాడాల్సిన బీజేపీ కూడా సైలెంట్గా ఉన్నది. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. కోహినూరు గ్రూప్ అనేది అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కంపెనీలు ఇవి. నిషేధిత జాబితాలో ఉన్న 373 ఎకరాల ఆక్రమణ, గుట్టలు చెరువులపైన పంజా, గద్దలుగా మారిన ప్రభుత్వ పెద్దలు, పలు కంపెనీలను ముందు పెట్టి అక్రమాల పర్వం, బౌన్సర్లు, పోలీసులతో రైతులపైన దాడులు, జాగలు ఇవ్వాలని ఇండ్లకు వెళ్ళగొట్టిన వైనం, ఆ భూమిని కాపాడాలంటూ ఆనాడు చంద్రబాబు నాయుడు లేఖ, నేడు దానికి రేవంత్ ఎసరు. భూభారతిలో కూడా సర్కారు భూమి, ల్యాండ్ సీలింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు చెల్లవు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే భూమిని కాపాడాలి, లేదంటే ఆయనకు వాటా ఉన్నట్టే. పలు ఆధారాలతో స్కామ్ను బయటపెట్టిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావట. ఏం మీరు బయటపెట్టేది ఏంది? నా దగ్గరనే ఉన్నాయి డాక్యుమెంట్స్. ఇందులో మీ పాత్ర కూడా ఉంది, బీఆర్ఎస్ పాత్ర. పొంగులేటి మీ దాంట్లోనే ఉన్నాడు. ఆనాడు 2016లో 150 ఎకరాలు బదలాయించబడ్డది. రేవంత్ రెడ్డి పాత్ర ఉందా లేదా అని మీ క్వశ్చన్ మార్క్ ఏమో. నేను అంటున్న ఉన్నాడు అని, నేను అంటున్న పొంగులేటి కూడా ఉన్నాడు అని. ఇదంతా మీ వాటాల కొట్లాటనే. ఇవాళకి ఇది పరిసమాప్తం అవుతుంది, రాత్రికి వాటా సెట్ అయితే. ఇగో ఎవరెవరు ఇలా
నాదర్గుల్ భూముల్లో కోహినూరు గ్రూప్ పేరిట వెలిసిన బోర్డు అట. ఈ బోర్డు లేదురా బాబు, ఇప్పుడు బోర్డు మేము పోయి వచ్చిన తర్వాత దాన్ని వైట్ పెయింట్ వేసేసారు. ఈ గ్రూప్ సోదర సంస్థలుగా రాఘవ కన్స్ట్రక్షన్స్, ఏక్యూ స్క్వేర్, క్రిస్టల్ ఉన్నాయి. రాఘవ కన్స్ట్రక్షన్ అనేది పొంగులేటి కుటుంబానిది. ఎంఈఐఎల్ శిల్పా ఇన్ఫ్రా పేరిట వెలిసిన బోర్డు. శిల్పా ఇన్ఫ్రాలో డైరెక్టర్లు సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిల్పా రాఘవ వెంచర్స్. శిల్పా రాఘవలో డైరెక్టర్లుగా ఉన్న పొంగులేటి హర్షారెడ్డి, లోహిత్ రెడ్డి, పొంగులేటి స్వప్నిరెడ్డి అట. మరి ఎంఈఐఎల్ గురించి రాయవైతే వీడ ఎంఈఐఎల్ మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు రాయలేదు? ఆ తర్వాత తెర మీదకి వచ్చి ఉమ్మడిగా బోర్డును పాతింది కోహినూరు గ్రూప్ అట. కోహినూరు గ్రూప్లో పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ భాగస్వామి కాగా ఇంప్లెక్స్ ఇన్ఫ్రా ఎవరిది అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నది ఏక్యూ స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్. ఏక్యూ స్క్వేర్లో భాగస్వాములుగా కోహినూరు కన్స్ట్రక్షన్స్, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్, క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి. క్రిస్టల్ మ్యాన్షన్లో డైరెక్టర్గా మళ్ళీ పొంగులేటి హర్షారెడ్డి పేరు. ఆయన ఏమంటుండు, కోహినూరు గ్రూప్ అయినా అంజద్ ఖాద్రి ఏమో లేదు పొంగులేటి హర్షారెడ్డి ఎప్పుడో డైరెక్టర్గా బయటికి వెళ్ళిపోయిండని. వెళ్ళిపోయినా వీళ్ళంతా పార్ట్నర్లే, స్లీపింగ్ పార్ట్నర్ల కిందనో ఏ పార్ట్నర్ల కిందనో ఉంటారు. ఎంత దారుణం అండి. హైదరాబాద్ నడిబొడ్డున జస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో అలా చెరువులు పోయినాయి, 3 గుళ్ళు ఉన్నాయట. అలా పెద్ద జాతర జరిగేది సార్ అంటున్నా. అక్కడికి పోతే జనాలు, రైతులు సాగు చేసుకునేది, రైతులు బోర్లు వేస్తే ఆ బోర్లలో రాళ్ళు వేసి ఆగమాగం చేసి మొత్తం బ్లూ షీట్లు నాటి రైతులను మెడలు బట్టి బయటికి గంటేసారు.